హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము అయోధ్యకు సంబంధించిన ఒక ప్లేసు అంటే చాలామంది శ్రీరామ జన్మస్థలం చూడడానికి వెళ్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఎవరైతే రైలు మార్గం ద్వారా వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అయితే ఖచ్చితంగా చూస్తారు. సో ఇది ఇక్కడ నుంచి టెంపుల్ 4 to 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది, చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది. సో యాక్చువల్గా అయితే వాకింగ్ అయితే 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్ ఉంటుంది. బట్ రిక్షాల్లో ఆటోల్లో వెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది. మనం చూస్తున్నాం ప్రెమిసెస్ ఇదండి. ఆ యొక్క గర్భగుడి యొక్క లోగో అయోధ్య. మీరు ఆ యొక్క రాముడిని బాలరాముడిని చూడటానికి వెళ్తారు కదా, లాల్ రామ్. సో ఇది ఉడత చూస్తున్నారు కదా, ఉడత ఆ సెంట్రల్ ప్లేస్లో రైల్వే స్టేషన్లో ఇది ఒక అట్రాక్షన్ లాగా తయారైంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ప్రతిష్టంగా తీసుకొని ఎంతో బడ్జెట్ కూడా అసైన్ చేసి పిలిగ్రిమ్ ప్లేస్గా తయారు చేశారు. సో ఈ యొక్క రైల్వే స్టేషన్ చాలా బాగా అన్ని ఫెసిలిటీస్తో ఉంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో రైలు అవుతుంది. అక్కడి నుంచే మనం లిఫ్ట్ మార్గం కానీ స్టైర్స్ మార్గం కానీ ఈ యొక్క ఫస్ట్ ప్లేస్కి వస్తాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటే ట్రైన్స్ ఆగే ప్లేసు. సో ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అనేది చాలా లెంగ్త్తో కట్టారు, అది బాగా ఎసెట్ ఇక్కడ. సో మీరు చూస్తున్న ఆ యొక్క ప్రెమిసెస్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క ప్రెమిసెస్. సో ఎవరైనా అయోధ్య వెళ్ళుంటే మీరు ఇది ఖచ్చితంగా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. సో మనము ఆ యొక్క అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆ రైల్వే స్టేషన్ యొక్క పైన డూము, అలానే మీరు చూసే ఆ యొక్క రోడ్స్ అవన్నీ చాలా బాగా జై శ్రీరామ్ అని చెప్పి రాసుంటారు. అది నైట్ టైం అయితే బాగా అట్రాక్షన్గా ఉంటాయి. ఆ యొక్క రైల్వే స్టేషన్ యొక్క ప్రెమిసెస్ చూస్తున్నాము. రైల్వే స్టేషన్ బయట వచ్చేసాము. యాక్చువల్గా ఇప్పుడు ఆ ప్రెమిసెస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఆ రైల్వే స్టేషన్ యొక్క చూస్తారు కదా, సో ఆ యొక్క ఆఫీసు, ఆ యొక్క బిల్డింగు పైన రాముడికి సంబంధించినట్టు ఆ టెంపుల్ డివోషనల్ టైప్లో డిజైన్ చేశారు. ఈ నైట్ టైం మీరు చూస్తే ఆ యొక్క లైట్స్ శ్రీరామ్ అని రాసుంటారు. సో ఇది బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది. నైట్ టైం అయితే కలర్ఫుల్గా ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఈ కలరింగ్ అనేది ఉంటుంది కాబట్టి, లైటింగ్ ఉంటుంది కాబట్టి మామూలు నేచురల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి దాకా చూడండి. సో నాకు తెలిసి ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఇండియా అంటేనే రాముడి యొక్క హిస్టరీ ఎక్కువ ప్రతిబింబిస్తుంది. అలానే శ్రీకృష్ణుడి యొక్క హిస్టరీ కూడా. సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ సీ నెక్స్ట్ వీడియో.